అందరికీ నమస్కారం అండి. మనం ప్రతిరోజు ఎన్నో స్తోత్రాలు చదువుతుంటాము. తర్వాత గుళ్ళపై పూజలు చేస్తుంటాము. ఇంట్లో పూజలు చేసుకుంటూ రామాయణం లాంటివి, భాగవతం లాంటివి ప్రతిరోజు చదువుతుంటాము. అయితే ఈ రామాయణం, భాగవతం, ఈ స్తోత్రాలన్నీ కూడా రాసింది ఎవరు అంటే వీటన్నిటికీ మూలము వేదాలు. ఈ వేదాలు రాసింది ఎవరు అంటే బీసీ 15th century లోపల భారతదేశంలో హరప్ప, మొహందారం అనేటువంటి చాలా పెద్ద నగరాలు ఉండేది. మన పూర్వీకులైన అక్కడ భారతీయులు చాలా సుఖంగా, సంతోషంగా జీవిస్తూ వాళ్ళకు మంచి పశు సంపద ఉండేది. తర్వాత నదుల మీద ఆనకట్ట కట్టుకొని చక్కగా చెరువులు, కుంటలు, డ్యాములతో వ్యవసాయం చేసేవాళ్ళు, కాలువలు తీసుకొని. విద్య, వృత్తులు, పరిశ్రమలు కూడా చాలా బాగా అభివృద్ధి చెందినాయి. చాలా మంచి ఇళ్ళు కూడా ఉన్నాయి. ఆ సమయంలో భారతదేశానికి మొట్టమొదట కొన్ని ఉగ్రవాద ముఠాలు సిరియా నుంచి, టర్కీ నుంచి ఇలాంటి దేశాల నుంచి ఒక్కసారి భారతదేశం మీదకి అడుగుపెట్టినాయి. పెడుతూనే వాళ్ళు చూసింది ఏంటంటే ఈ నగరాలను. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్కసారి నగరాల మీద పడి దొరికిన వాడిని దొరికినట్టు చంపేసినట్టు, ఒక్కడిని మిగిలించకుండా చంపేసి ఏదో స్త్రీలు, పిల్లలు దాక్కొని పారిపోతుంటే వాళ్ళను కూడా రోడ్ల మీద అడ్డంగా నరికేసి జనం ఏమీ లేకుండా చేసి ఆ ఇళ్ళని కాలబెట్టేసి, తర్వాత ఆ నదులు వాళ్ళు ఆనకట్టలు కట్టుకున్నటువంటి ఆనకట్టను తెంపేసి నదులు ఉప్పొంగి ఊళ్ళను ముంచేసినట్టు ఒక మహాశ్మశానం చేసి ఇంకో 500 ఏళ్ళ వరకు ఏ విధమైనటువంటి జనావాసం అక్కడ ఉండే అవకాశం లేకుండా చేసి వీళ్ళందరూ దూరం పోయి గుడిసెలు వేసుకున్నారట. అప్పుడు ఈ మొట్టమొదటి వేదాలను వాళ్ళే రాసిన ఎవరు, ఈ బందిపోటు ఉగ్రవాద ముఠాలు. దాని తర్వాత భారతం, భాగవతం, రామాయణం లాంటివి వాళ్ళ తర్వాత సంతతి వంశీకులు రాసిండ్రు. అయితే మనం ఇప్పుడు చదువుకునే ఉన్నటువంటి 150 కోట్ల మంది కూడా భారతీయులము ఈ ఉగ్రవాదుల హంతకుల సంతానమే. ఇంత అబద్ధాలు చెప్పొద్దు అని మాత్రం మీరు అనకండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చదువుకునే ఎంఏ పుస్తకాల్లో ఉన్నాయి, టెక్స్ట్ బుక్కులలో ఉన్నాయి. అది మన ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఒక్కసారి ఆ విషయం మళ్ళీ మనం ఇప్పుడు ఈ విదేశీ ఉగ్రవాదుల ముఠాలు, హత్యలు, దోపిడీలు ఎక్కడ రాశారండి ఇవన్నీ అంటే మొట్టమొదట మనకు స్వాతంత్ర్యం రాగానే 1947లో 1948లో పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగింది. ఆ పాకిస్తాన్లో మనం చిత్తుగా ఓడిచేసినాము. ఇంకా కొంత పోర్షను పిఓకే అన్నది వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. కానీ ఈ పాకిస్తాను దేశీయులకు అప్పుడు ఒక చాలా ఆలోచన వచ్చిందట, భారతదేశం మిలిటరీ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి మనం భారతదేశంతో యుద్ధం చెయ్యలేము, గెలవలేము. కాబట్టి వీళ్ళు ఒక కుట్ర ఆలోచన ఏం చేసిందంటే బ్రిటిష్ నుంచి ఒక మార్టిన్ వీలరే అనేటువంటి ఒక సైన్యాధికారి, ఈ వీలరు మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధం, 2 ప్రపంచ యుద్ధాల్లో బ్రిటన్కు సపోర్ట్గా జర్మనీతోని మరియు ఫ్రాన్స్తోని బాగా యుద్ధాలు చేసి ఆరితేరినటువంటి 35 సంవత్సరాల యుద్ధంలో ఆరితేరినటువంటి ఒక బ్రిగేడియర్, చాలా పవర్ఫుల్ పర్సన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పిలిచి చీఫ్ అడ్వైజర్గా పెట్టుకున్నారట వాళ్ళ దేశానికి. పెట్టుకొని వాళ్ళు ఏం చేసిండు, 1950 నుంచి 62 వరకు 12 సంవత్సరాలు వాళ్ళకు ఎక్కువ జీతం ఇచ్చుకుంటూ వాళ్ళతో ఈ కుట్ర ఆలోచనలు చేసిండు. ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంది కదా, ఆ పాలసీ లేదు కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయింది కాబట్టి డివైడ్ అండ్ డిస్ట్రాయ్ అంటే విడదీశాలే, చంపుకునేటట్టు చూడాలి, అది వాళ్ళ పాలసీ. ఈ పాలసీ ప్రకారంగా ఈ మార్టిన్ వీలర్తో ఒక 4 పుస్తకాలు రాపించాను. ఈ 4 పుస్తకాలలో కూడా భారతదేశం మీద నోటితో చెప్పనంత భయంకరమైన, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిండు. వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళందరూ హంతకులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దోపిడీ దొంగలు అని చెప్పి వాళ్ళ సంతానమే వీళ్ళు అన్నారు. ఈ పుస్తకాల్లో రాస్తే ఈ 3 పుస్తకాలు వీళ్ళు మార్టిన్ వీలర్ పాకిస్తాన్ వాళ్ళు రాపించినటువంటి 3 పుస్తకాలు మనకిప్పుడు టెక్స్ట్ బుక్స్. దీనికి ఎంఏకు, పిహెచ్డికి కూడా ఇవే టెక్స్ట్ బుక్స్. అయితే మీరు ఈ విషయం నమ్మరు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ సిలబస్, యూనివర్సిటీ సిలబస్, టెక్స్ట్ బుక్కుల కాపీలు మీకు పంపిస్తున్నా. మీరు ఒకసారి చూస్తే స్పష్టంగా నమ్ముతారు ఇది నిజమే అని చెప్పి. ఇక మన టెక్స్ట్ బుక్లలో మనం చదువుకునే వాటిల్లోనే మన భారతదేశం మీద, ఇప్పుడున్నటువంటి మన 150 కోట్ల మంది జనం మీద వీళ్ళు ఉగ్రవాదుల సంతానము అని చెప్పి వీళ్ళే హింస చేసిండ్రు, వీళ్ళే దారుణాలు చేసిండ్రు, వీళ్ళే అంతకుముందు ఉన్నటువంటి భారతీయులందరూ చంపేసిండ్రు, కొద్ది మంది మిగిలితే వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయిండ్రు అని చెప్పి ఎన్ని దారుణాలు రాసిండ్రు అవన్నీ కూడా
మొట్టమొదట ఖండించింది మొట్టమొదట మన భారతరత్న ప్రియమైన భారతపుత్రుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ విషయాలు మనం చూద్దాం. ఇది 1924 నుంచి, అంటే ఒక 20 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ విషయాలు కొన్ని వ్యాసాల రూపంలో వస్తున్నాయి. తర్వాత ఈ మార్టిన్ మీలర్ కూడా రాసిండు 4 పుస్తకాల్లో. ఇవి ఎంత దారుణంగా రాసిండు అన్న విషయాలు మొట్టమొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చూసిండండి. ఆయన దృష్టికి రాగానే ఆయన ఒంటి కాలు మీద ఉగ్రుడై లేచాడు. ఒంటి కాళ్ళ మీద ఉగ్గుడై లేచి, ఏమి నా భారతదేశం మీద ఇంత భయంకరమైనటువంటి అవమానాల, నా ప్రజల మీదన, నా ప్రజలు దుండగుల, దుర్మార్గుల, తీవ్రవాదుల, ఉగ్రవాదుల సంతానమని మీరు రాస్తారా? ఇది తప్పు. ఆయన విషయం ఏంటో తెలుసుకుందాము అని చెప్పి మొట్టమొదటి ఈ మార్టిన్ మీలర్ రాసిండు కదా, ఏ పుస్తకాల ఆధారంగా మార్టిన్ మీలర్ దీన్ని రాసిండు, మన భారతదేశం ప్రజల మీద ఇన్ని ఆరోపణలు చేసిండు అని చూస్తే, మార్టిన్ మీలర్ తన పుస్తకాల్లో స్పష్టంగా ఏం రాసిండంటే, మీరు ప్రజలందరూ ప్రతిరోజు చదువుకునేటువంటి ఋగ్వేదంలోనే ఈ విషయాలన్నీ రాసున్నాయి. ఋగ్వేదాన్ని మేము ఖాళీ ట్రాన్స్లేట్ మాత్రమే చేసినాము, మీరు చూసుకోండి కావాలంటే. ఋగ్వేదమా అని అప్పటికప్పుడు పండితులను పిలిపించేసిండు. ఆ వేదాల పుస్తకాలన్నీ తెప్పించిండండి. చాలా డీటెయిల్గా స్టడీ చేసిండు. గ్రామేరియన్స్తోని ప్రతి అక్షరము, ప్రతి పదము వాళ్ళు రాసింది సవిమర్శగా స్టడీ చేశాక ఆయన కూడా ఒక పెద్ద పుస్తకం రాసిండు వాటి మీద. ఆయన సుప్రీంకోర్టు 11 జడ్జీల జడ్జిమెంటు, చీఫ్ జస్టిస్ రాసినట్టుగా ఆయన అసలు యాక్చువల్గా కూడా మన భారతరత్న, తర్వాత ఒక బెస్ట్ లాయరు, లా మినిస్టర్ కూడా, మరియు గొప్ప సంఘ సంస్కర్త అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో 500 ఏళ్ల దాకా అంతటి మహానుభావుడు మన భారతదేశానికి మనకు కనిపించడేమో. అంతటి ప్రియ భారత పుత్రుడు తన పుస్తకంలో ఏం రాస్తాడంటే, ఈ పాశ్చాత్యులు కుట్రతోని, ద్వేషంతోని విభజించి పాలించాలి, లేవచ్చా ప్రజల మధ్యన కొట్టాటలు పెట్టి, చిచ్చు పెట్టి, వర్గాల పోరు, భాషల పోరు, ప్రాంతాల పోరు పెట్టి, మీరు వేరు వాళ్ళు వేరు అనే ఉద్దేశంతో వాళ్ళు తన్నుకొని చచ్చేటట్టు చూడాలి అనే ఉద్దేశంతో విదేశీయులు రాసినటువంటి కుట్ర. దీంట్లో ఏమాత్రము నిజం లేదు, ఇది అన్ని అబద్ధాలే. వీళ్ళన్నీ కూడా వేదాల్లో శ్లోకాలను చూపిస్తున్నారు, కానీ ఆ వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాల అర్థాలు వేరు, వీళ్ళు రాసింది వేరు. వేదాలన్నిటికీ తప్పుడు అర్థాలు తీసుకొని భయంకరంగా పిచ్చి పిచ్చి రాతలు రాసిండ్రు. కాబట్టి ఈ పుస్తకాలలో ఏమాత్రం విలువ లేదు. ఈ పుస్తకాలను చచ్చిపోయింది ఈ థియరీ. ఏం థియరీ? ఆర్యన్ ఇన్వేజన్, ఆర్యుల దండయాత్ర అనే థియరీ చచ్చిపోయింది. కాబట్టి వీటిని పెంట దిబ్బలో తొక్కేసేయండి అని రాసిండు. రాసినాక అయితే మన కొన్ని యూనివర్సిటీలు ఏం చేసినాయి అంటే, సిలబస్లో నిజంగానే ఆయన చెప్పినట్టే ఆయన పుస్తకాన్ని మరి పడేసినాయి అనుకోవాలి దిబ్బలోనే. భారతరత్న పుస్తకమా అట్లా అంటారు అలిగేషన్. అవునండి, ఆయన పుస్తకం ఇంతవరకు ఎవరో కొద్దిమంది చూసుంటారేమో తెలియదు, కానీ మార్టిమర్ వీలరు ఏదైతే భారతదేశం మీద తీవ్రమైనటువంటి మన ప్రజల మీద ఆరోపణలు చేసుకుంటూ రాసిండో అవే మన టెక్స్ట్ బుక్స్గా ఇప్పుడు చదువుతున్నాం మనం. ఇప్పుడు అవే టెక్స్ట్ బుక్కులు. వాటిల్లో ఎంత దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. భారతదేశం అసలు తల ఎత్తుకొని తిరగటానికి వీలు లేనంత దారుణంగా రాసిండ్రు. ఏ విధమైన ఆరోపణలు లేకుండా కూడా, ఏ విధమైన ఆధారాలు లేకుండా రాసినటువంటి ఆరోపణలను బాగా చదివి జ్ఞాపకం పెట్టుకొని పరీక్షల్లో యథావిధిగా రాస్తేనే మనం పాస్ అయితే మనకు డిగ్రీలు వస్తాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ఇది మన ఎవ్వరికీ తెలియనటువంటి ఒక కొత్త విషయం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ పుస్తకాలన్నీ అంటే యూనివర్సిటీ సిలబస్ మరియు మార్టిన్ మీలర్ యొక్క పుస్తకాలను నేను ఇప్పుడు మీకు జిరాక్సులు చేసి పంపిస్తున్నా. దాంట్లో హైలైట్ కూడా చేస్తున్నా ముఖ్యమైన సెంటెన్స్లలో. అవి మీరు ఒక్కసారి కొన్ని వాక్యాలు మాత్రమే చూస్తే ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, నిజమా కాదా, ఈ పుస్తకాలు సిలబస్లో ఉన్నాయా లేవా అన్నది మీకు తెలుస్తుంది. తర్వాత మార్టిన్ మీలరు పాకిస్తాన్లో 12 ఏళ్ళు ఉద్యోగం చేసినట్టు, చాలా పెద్ద అధికారిగా ఉన్నట్టు, వాళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టరు, అక్కడి క్యాబినెట్ మినిస్టర్లు, అక్కడి చీఫ్ డైరెక్టర్లు ఈయనను చాలా గొప్ప
గొప్పగా పొగిడినట్టు ఆ అఫీషియల్ పేపర్స్ పాకిస్తాన్ అవి కూడా నా దగ్గర దొరికినాయి. అవి కూడా మీకు పంపిస్తున్నా. పర్ఫెక్ట్ కంక్లూజివ్ ప్రూఫ్ దొరుకుతుంది. ఏమంటే మనం ఇప్పుడు చదువుకునే సిలబస్లో ఉన్నటువంటి పుస్తకాలను పాకిస్తాన్ అత్యున్నత అధికారి మార్టిన్ వీలర్ రాసిండు. అవి వాటిల్లోనే ఈ ఆరోపణలన్నీ ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఈ వీలరు తన పుస్తకాల లోపల 4 పుస్తకాల లోపల మన హిందూ దేవతలను ఎంత నీచంగా అసహ్యంగా తిట్టిపోసిండు అన్నది మీరు దాంట్లో చూస్తే తెలుస్తుంది. అప్పుడు ఈ ఉన్న మహానగరాలు మొహంజదారో, హరప్ప చాలా గొప్ప సంస్కృతి ఉండేదట, మంచి విద్య ఉండేదట, మంచి పరిశ్రమలు ఉండేదట, చాలా బాగా అభివృద్ధి చెందినట ఈ నగరాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దోపిడీ దొంగలు, ఉగ్రవాదుల ముఠాలు ఈ సిటీ మీద వచ్చి పడి దొరికిన వాళ్ళని దొరికినట్టు అడ్డంగా ఎట్లా చంపేసిండు అన్నది కూడా దాంట్లో రాస్తూ ఎన్నో శవాలను చూసిండట. ఆ శవాలను కూడా చూసి ఏ విధంగా చనిపోయిందని కూడా ఆయన పరీక్షలు చేసిండట. అసలు ఈ మార్టిన్ వీలర్ ఎవరు, ఎందుకు ఈ విధంగా రాసిండు, ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏమన్నా ఉన్నాయా, అసలు పాకిస్తాన్ ఎందుకు రాయించాల్సి వచ్చింది ఈ విధంగా మనల్ని చరిత్రను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్ర పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలేంటి, ఆయన తీర్మానాలేంటి, ఆయన తర్వాత మిగతా వాళ్ళు ఎవరెవరు ఇవన్నీ తప్పులు అని చెప్పి రాశారు. అయినా కానీ ఏ యూనివర్సిటీలు వీటిని చదివిస్తున్నాయి మన పిల్లలతోని, మన ఎంఏ పిహెచ్డీలకు, బిఏలకు, 10th ఇంటర్మీడియట్కు. ఈ వివరాలన్నీ మనము స్పష్టంగా తెలుసుకుందాము వివరంగా. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఈ అతి ముఖ్యమైనటువంటి విషయాలను మీరు వినక తప్పదు. తర్వాత మా భారతదేశం మీద ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజల మీద కూడా తీవ్రమైన దారుణమైన అవమానం జరిగింది ఈ పుస్తకాల వల్ల, మనం చదివే ఇప్పటి పుస్తకాలు, ఎంఏ పుస్తకాల వల్ల. కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి అంశాలు ప్రతి ఒక్కళ్ళు చూసి చర్చించాల్సిన అవసరం ఇది. అప్పుడే నిజమైనటువంటి న్యాయం అనేది మన భారతదేశ ప్రజలకు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి ఎక్స్పోజ్ చేసేది ఏమిటి, ఇప్పుడు వాళ్ళు ప్రపంచానికి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసేది ఏమిటి అంటే మమ్మల్ని ఉగ్రవాదులు అని అంటున్నారే, మాది ఉగ్రవాద దేశం అంటున్నారే. అసలు ఉన్నటువంటి జనం హిందీ, బెంగాలీ, మరాఠీ, భారతదేశంలో ఉన్నటువంటి 50 భాషలు సుమారుగా మాట్లాడేటువంటి 150 కోట్ల జనము ఉగ్రవాదుల సంతానమే. ఈ ఉగ్రవాదులే వీళ్ళ పూర్వీకులే భయంకరమైనటువంటి టెర్రరిస్టులు అని చెప్పి వీళ్ళు ఎక్స్పోజ్ చేయటానికని విదేశాల్లో ఉన్నటువంటి పుస్తకాలన్నిట్లలో ఈ సమాచారాన్ని రాపిస్తున్నారు. విపరీతంగా దుష్ప్రచారం భారతదేశానికి ఎగెనిస్ట్గా జరుగుతున్నది. కాబట్టి ఇది మనం ప్రతి వాళ్ళం ముఖ్యంగా చర్చించాల్సినటువంటి విషయం. ఇదేదోనండి చరిత్ర సబ్జెక్టు, ఏదో కొద్దిమంది చరిత్ర స్టూడెంట్స్ మాత్రం చదువుకుంటారు అన్నది చాలా తప్పు. ఎందుకంటే భారతదేశం మీద, ప్రజల మీద ఇంత దారుణమైన దుష్ప్రచారం ప్రపంచంలో జరుగుతుంటే చూసుకుంటూ మనం ఊరుకోవటం అనేది చాలా తప్పు. యాక్చువల్గా కూడా అసలు ఎప్పుడు కూడా ఇలాంటి పుస్తకాలు అనేది ఖచ్చితంగా వాళ్ళు నిషేధించాలి. ఏమాత్రం నిజం లేదు కాబట్టి, అబద్ధాల విష ప్రచారం కాబట్టి. కానీ నిషేధించకపోవడం అనేది విచిత్రంగా ఉంది. అదే ఇప్పుడు చర్చ, ఎందుకు నిషేధించలేదు అన్నది. వీలరు భారతదేశం మీద 3 పుస్తకాలు పాకిస్తాన్ వాళ్ళు రాపిచ్చిండ్రు, వాడు రాసిండు అని మనకు తెలిసింది కదా. ఈ 3 పుస్తకాల్లో విపరీతమైన దుష్ప్రచారం భారతదేశం మీద చేసిండు అని ఆ పుస్తకాల్లో ఉన్నాయి కదా. అవే మన సిలబస్, ఇప్పటి ఎంఏ పిహెచ్డి సిలబస్ కదా, బిఏ సిలబస్ కూడా 10th క్లాస్ నుంచి అదే సిలబస్ ఉంది కదా. మరి ఇంకో పుస్తకం ఏంటి 4వది అంటే ఆయన రాసిన పుస్తకం మీరు వింతపోతారు. ఆ పుస్తకం చూస్తే 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన దివ్యమైన పాకిస్తాన్. పుస్తకం పేరు 5000 ఇయర్స్ ఓల్డ్ పాకిస్తాన్. దాంట్లో ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ను గాలిలోకి బ్రహ్మాండమైంది, గొప్పది అని రాసాడు. భారతదేశాన్ని ఇంత నీచంగా పెట్టాడు. సరే, 5000 సంవత్సరాల పాకిస్తాన్ ముఖ్యమైన పుస్తకం మనం మనం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ సొంతం ఏమన్నా రాపించుకొని మన దేశం మీద ఎందుకు ఈ రాపించాలి అన్నది ఒకటే ప్రశ్న ఇప్పుడు మన ప్రజలందరూ చేయవలసింది. పోనీ రాపించిన పుస్తకాలు మూలకొట్టుడు ఎక్కడో ఉంటాయి, కలిసిపోతాయి అన్నట్టు కాదు కదా. ఇప్పుడు టెక్స్ట్ బుక్కులుగా ఎందుకు మన ప్రతి వాళ్ళు చదవాలి అన్నది రెండోది. మూడోది, ఈ టెక్స్ట్ బుక్కుల్లో ఉన్న ఈ పుస్తకాల్లో ఉన్నది కాబట్టి ప్రపంచం మొత్తానికి కూడా ఈ పుస్తకాల విష బీజాలు ఈ విధంగా భారతదేశంలో అన్యాయాలు జరిగినాయి అని చెప్పి ప్రపంచం మొత్తానికి ఎందుకు చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్
అంత గొప్పవాడు, అంత చరిత్రకారుడు కాకుండా సంఘ సంస్కర్త, లాయరు ప్లస్ లా మినిస్టరు, ఆయన పుస్తకాన్ని ఎక్కడో మూలకొట్టుడుగా పారేయటం ఎందుకు అన్నది అతి ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు మనం తిరిగే కార్లు విమానాల మాదిరి, హెలికాప్టర్ల మాదిరి ఆకాశంలో ఎగురుతాయంటే అబద్ధం అన్నట్టుగా ఈ విషయాన్ని కూడా మీరు నమ్మరు. కాబట్టి నేను పంపించిన పేపర్లు చూస్తే మీరు నమ్మకం కలుగుతుంది. మనము నెక్స్ట్ సిరీస్లో అసలు వీలరు రాసినటువంటి ఆరోపణలు ఏమిటి, మన హిందూ దేవతలను ఏ విధంగా వీలరు క్రిటిసైజ్ చేసిండు, తర్వాత వీలర్ రాసినటువంటి ఆధారాలు ఏమిటి, ఈ ఆధారాలను మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా సునిశ్చితంగా పరిశీలన చేసి తప్పు అని నిరూపించిండు స్పష్టంగా. అది రెండోది. మిగతా పండితులు కూడా ఏమన్నారు, మిగతా చరిత్రకారులు. వీటన్నిటి ముఖ్యంగా వీలర్ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది విద్రోహ శక్తులు రాసినటువంటి పుస్తకాలు ఇప్పుడు దానికన్నా దారుణంగా ఉన్నాయి. అవన్నీ మనకు టెక్స్ట్ బుక్సే, అవన్నీ మనకు టెక్స్ట్ బుక్స్. కాబట్టి వాటిని కూడా మనం వివరంగా పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీలర్ పుస్తకాన్ని, అంబేద్కర్ పుస్తకాన్ని, యూనివర్సిటీల సిలబస్ను వచ్చే సిరీస్లో పరిశీలిద్దాం. దయచేసి ప్రతి అక్షరాన్ని వినండి. మళ్ళీ ఈ మెసేజ్ను ఒక 100 మందికి పంపిస్తే, 100 మంది మిగతా 100 మందికి పంపిస్తే, ఈ విధంగా 100 to the power of 100 అంటే మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళకు కూడా చేరాలి. చేరితే వాళ్ళు దీన్ని సమగ్రంగా చర్చించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. మరి జరగబోయేటువంటి ప్రమాదము, అవమానాలు, పరాభవాన్ని తెలుసుకోగలుగుతారు. దయచేసి ఈ విషయాన్ని మేము పంపిన పేపర్లు పరిశీలించాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారాలండి. ధన్యవాదాలు.